గైస్, నేను మీ సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్. మా ఆయన్ని డీమార్ట్కి అయితే తోడుకొని వెళ్ళమని చెప్పాను. మా ఆయన అనుకొని తోడుకొని వెళ్ళారు. డీమార్ట్కి కాదండి, జూడియోకి. ఇక్కడే రామూర్తి నగర్లో ఉన్న జూడియోకి. నాకైతే పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. తర్వాత నేను అడిగాను, ఎందుకండి ఇక్కడ తోడుకొచ్చారా అని అడిగితే, ఈరోజు నువ్వు ఫుల్గా షాపింగ్ చేసుకో అన్నారు. నాకైతే సంతోషంలో నేనైతే షాపింగ్ అనేది స్టార్ట్ చేసేసాను. తర్వాత ఇక్కడ మనకి స్కర్ట్స్ అనేవి ఉన్నాయి. నేను స్కర్ట్స్లో ఏదైనా తీసుకుందాం అనుకున్నాను. నాకెందుకో ఈ గ్రీన్ అండ్ వైట్ కలర్ అయితే కాంబినేషన్ బాగా నచ్చింది. ఈ స్కర్ట్ అనేది చాలా బాగుండింది. అది దీని కాస్ట్ వచ్చేసి 899 రూపీస్. ఇదైతే నాకు చాలా ఇష్టమైంది. నేను ఇదైతే తీసుకుందాం అనుకున్నాను. ఇదైతే తీసుకున్నాను నేను. ఇదొకటి. తర్వాత పర్ఫ్యూమ్స్ ఏదైనా తీసుకుందాం అనుకున్నాను. సో ఇదైతే చెక్ చేసామండి. అంతేం ఫ్రేగ్రెన్స్ అనిపించలేదు. తర్వాత నాకు ఒక చైన్ తీసుకోవాలనిపించింది. ఇది వచ్చేసి 99 రూపీస్. నాకు ఈ చైన్ ఎంతో బాగా నచ్చింది. నేనైతే ఒక చైన్ తీసుకున్నా, ఆ హార్ట్ చైన్. తర్వాత నేను ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్స్ తీసుకుందాం అనుకున్నాను. ఇక్కడ చూసాను, కొంచెం అంతేం నాకు నచ్చలేదు, సో తీసుకోలేదు. తర్వాత మా ఆయనకి ఏదైనా షూస్ తీసుకుందాం అనిపించింది. నేనైతే వెళ్ళి చూసినాను. మనకి షూస్ వచ్చేసి 599 దొరుకుతూ ఉంది. నాకు అంత కలర్స్ ఏం అనిపించలేదు షూస్ ఏమి. తర్వాత నేను లిప్స్టిక్స్ కొనేదానికి వచ్చాను. ఇక్కడ చాలా టైప్స్ లిప్స్టిక్స్ ఉన్నాయి. నేనైతే మెరూన్ కలర్ కొనుక్కున్నాను. తర్వాత మేము బిల్లింగ్ వేసుకుందామని బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళాము. అక్కడ వెళ్తున్నప్పుడే ఇక్కడ మనకి ఫేస్ మాస్క్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, కౌంటర్ దగ్గర చాలా జనం ఉన్నారు. నేను చూపిస్తున్నాను జూడియో ఫుల్ ఎలా ఉందో అనేది. చూడండి మీరు ఇక్కడ. అలాగే వెళ్తుంటే కౌంటర్స్ దగ్గర ఇక్కడ మన క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఉంటాయి. నాకు ఈ క్లిప్స్ ఎందుకో ఇష్టమైనాయి. దీని కాస్ట్ వచ్చేసి 79. నేను ఇది ఒకటి తీసుకున్నాను. తర్వాత నేను మా ఆయనకి చెప్పాను, ఇక్కడ మీరు బిల్ పే చేసి రండి, నేను ఇక్కడ అవుట్ సైడ్ ఇంకేదన్నా ఉంటే నేను తీసుకొస్తాను అని చెప్పాను. తర్వాత నాకు ఇక్కడ వాచెస్ ఎందుకో డిఫరెంట్గా అనిపించింది. ఇవి చూశాను. మనకి ఇది 299 రూపీస్కే దొరుకుతుంది. నాకెందుకో కలర్స్ ఏమంతగా అనిపించలేదు. మనకి 3 కలర్స్ అనేది ఉన్నాయి ఇక్కడ. తర్వాత స్లిప్పర్స్ దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ రెడ్ స్లిప్పర్స్ ఎంతో బాగున్నాయి అనిపించింది. కానీ ఇంట్లోనే చాలా స్లిప్పర్స్ ఉన్నాయి కదా అనేసి నేను సైలెంట్ అయిపోయాను. తర్వాత మా ఆయన బిల్లింగ్ చేసుకొని వచ్చారు. సో మా షాపింగ్ అయితే అయిపోయింది. మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ అయితే మేము డీమార్ట్కి వెళ్ళాలనుకున్నాము. ఇది అవుట్ సైడ్ జూడియో, మీరు చూడొచ్చు. ఇక్కడ రామూర్తి నగర్లో ఉన్న డీమార్ట్కి అయితే వచ్చాము. మనకి జూడియోకి డీమార్ట్కి అంత దూరం ఏం లేదు, ఒక 2 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఇక్కడే మనకి పార్కింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళేసి పార్క్ చేసి వద్దాము బైక్ అనేది. మేము లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎక్కడైనా స్పేస్ దొరుకుతుందా పార్క్ చేద్దాం అనేసి చూసాము. అక్కడ ఒక ప్లేస్ ఉండింది, అక్కడ పార్క్ చేసి అవుట్ సైడ్ వచ్చాము. వస్తానే మనకి ఇక్కడ డీమార్ట్ పక్కలోనే ఉన్న మోమోస్ దొరుకుతాయి. నాకైతే మోమోస్ తినాలనిపించింది. తర్వాత మేమైతే ఒక ప్లేట్ తీసుకొనేసాము. ఒక ప్లేట్లో 8 పీసెస్ వస్తాయి. కాస్ట్ వచ్చేసి 70 రూపీస్. మనకి డీమార్ట్ పక్కలోనే ఉంటుంది. మేమైతే ఒక ప్లేట్ తీసుకొని తిన్నామండి. నాకైతే ఈ మోమోస్ కింద చట్నీ అయితే చాలా ఇష్టం. నేను సగం మోమోస్ తినేది చట్నీ వల్లే. ఈ మోమోస్ తినేసి తర్వాత నాకు గప్చుప్ తినాలనిపించింది. గప్చుప్ అయితే ఒక ప్లేట్ తీసుకున్నాం. మా ఆయన అయితే అస్సలు తినరండి ఈ గప్చుప్ అనేది. గర్ల్స్ కంటే ఎంతో ఇష్టం కదా గప్చుప్ అనేది. సో నేనైతే ఒక ప్లేట్ తీసుకొని తిన్నానండి. చాలా బాగుండింది టేస్ట్ అయితే. తర్వాత ఇక్కడ మనం అవుట్ సైడ్ చూడొచ్చు, డీమార్ట్ అవుట్ సైడ్ ఇది. ఇప్పుడైతే మేము ట్రాలీ తీసుకొచ్చడానికి మా ఆయన వెళ్ళాడు. మేము ట్రాలీ తీసుకొని లోపలికైతే వెళ్తున్నాము. మీరు లోపలికి వెళ్తేనే లెఫ్ట్ సైడే మీకు స్నాక్స్ కౌంటర్స్ ఉంటాయి. తర్వాత అలాగే లోపలికి వెళ్తే మీకు రేషన్ సెక్షన్ అనేది ఉంటుంది. మేమైతే కొన్ని తీసుకోవాలి, కానీ ఈ రష్లో ఎలా వెళ్ళాలో నాకు తెలియట్లేదు. కానీ ఎలాగో అలాగా వెళ్ళి కొన్ని తీసుకొని వచ్చాను. తర్వాత మేము షాపింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు మా ఆయన బిల్లింగ్ వేసుకొని మేము అక్కడి నుంచి బయలుదేరాము. ఇంటికి ఒక 6 కల్లా రీచ్ అయ్యాము. తర్వాత కుకింగ్ చేయాలి. నాకైతే కుక్ చేసేదానికి అలసిపోయాను నేను. తర్వాత మా ఆయన్ని అడిగాను, ఏ రోజు అవుట్ సైడ్ తినేసి వద్దాము అనేసి. తర్వాత నాకు ఎందుకో బిర్యానీ తినాలనిపించింది. మా ఆయనకి అయితే చెప్పాను. మా ఆయన అయితే వస్కోట్ బిర్యానీకి వెళ్దాం అనేసి వస్కోట్ బిర్యానీకి తోడుకొని వెళ్ళారు. నైట్ టైం కదా, ఈ టైంలో ఎక్కడ ఉంటుంది కదా అని అడిగితే రాజ్ దమ్ బిర్యానీకి అయితే తోడుకొని వచ్చేసారు. ఇక్కడైతే ఉంటుంది.
ఇప్పుడైతే మేము లోపలికి వెళ్ళిపోయాము. మా ఆయన ఆర్డర్ చేశారు ఒక లివర్ ఫ్రై, తర్వాత 2 మటన్ బిర్యానీ, ఒక కబాబు, తర్వాత ఒక 7 అప్. తర్వాత ఇవన్నీ చూసేసరికి నాకైతే ఆకలి ఆగట్లేదు. నేనైతే స్టార్ట్ చేసేసాను. తర్వాత ఇది ఎప్పుడెప్పుడు ఓపెన్ ఉంటుందా అంటే మండే తప్పించి ఇంక అన్ని రోజులు ఓపెన్ ఉంటుంది. మేమైతే తినేసి ఇంక లాస్ట్లో పాన్ అనేది ఉండాలి. మేము పాన్ తినేసి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము ఇంటికి వెళ్ళడానికి. ఇంటికి వచ్చేసరికి మాకు అరౌండ్ 8:30 అలా అయింది. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.